హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ సర్ల మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి. చాలామంది ఏంటంటే మేడం సంవత్సరం అయిపోతుంది, నాకు డేట్లు ఆగిపోయినాయి అంటే మెనోపాజ్ వచ్చింది అనుకుంటున్నా, మళ్ళీ డేట్ కనిపిస్తుంది. ఇప్పుడు అంటే అరౌండ్ 40 years లోపల డేట్ అయిపోయింది, 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, సంవత్సరం తర్వాత మళ్ళీ డేట్ వస్తుంది. ఇలాంటివి కొంతమంది ఆల్మోస్ట్ 5-6 years అయిపోయి ఉంటుంది డేట్ అయిపోయి, అంటే 60-70 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ డేట్ కనిపిస్తుంది వాళ్ళకి మధ్యలో. సో ఇలా డేట్లు ఆగిపోయిన తర్వాత మళ్ళీ డేట్ కనిపిస్తే మనము ఎంతవరకు దాన్ని ఆలోచించాలి, ఏమైనా జాగ్రత్త ఉండాలా, అది ఖచ్చితంగా క్యాన్సరే అవుతుందా? చాలామంది మెనోపాజల్ బ్లీడింగ్ అనగానే అది ఖచ్చితంగా క్యాన్సరే అంటున్నారు, అందరు భయపెట్టిస్తున్నారు, నాకు భయం అవుతుంది, ఇలా చాలామంది వస్తూ ఉంటారనమాట. సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ గురించి మనము ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. కొంతమందికి ఈ మధ్య కాలంలో పీసీఓడి అనే సమస్య, హార్మోన్ ప్రాబ్లం అనే సమస్య ఉండడం వల్ల 39-40 ఏజ్ రాగానే డేట్లు 6 నెలలకు ఒకసారి రావడం, 8 నెలలకు ఒకసారి రావడం, సంవత్సరంకి ఒకసారి రావడం చూస్తూ ఉంటాం. సో అలా ఆగిపోయి మళ్ళీ వచ్చినప్పుడు అది పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్గా అనుకొని క్యాన్సర్ ఏమో అనుకొని భయపడి వచ్చేవాళ్ళు కొందరు ఉన్నారు. ఎంతవరకు భయపడాలంటే ఫస్ట్ ఇలా ఆగిపోయిన తర్వాత మనకు కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంటి దగ్గరే ఏం కాదులే అని వదిలేయడానికి వీలు లేదు. డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఒక స్కాన్ చూసుకుంటారు. స్కాన్ చూసినప్పుడు అది పీసీఓడి వల్ల నీకు లేట్ అయిందా, లేకపోతే సిస్ట్ వల్ల లేట్ అయ్యిందా, హార్మోన్ ప్రాబ్లం వల్ల లేట్ అయిందా, దేని వల్ల లేట్ అయింది అనేది ఒక అవగాహన వస్తుంది. ఈ మధ్య కాలంలో రీసెంట్గానే 39 ఏళ్ళు ఉన్నాయి, అమ్మాయి నాకు మెనోపాజ్ వచ్చేసిందిలే, 1 year అయిపోయిందిలే అని వదిలేసింది. తీరా నేను చెక్ చేసి చూసినప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉంది. పీసీఓడి వల్ల తనకు 1 year నుండి పీరియడ్ రాలేదు. సో తనకి మెడిసిన్ పట్టగానే మళ్ళీ పీరియడ్ వచ్చింది, రెగ్యులరైజ్ అయిపోయింది. సో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కూడా అలా డిలే జరిగి వచ్చే మళ్ళీ పీరియడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది 50-60 ఏళ్ళు అయినాక పీరియడ్ ఆగిపోయినాక ఒక 10 ఏళ్ల తర్వాతనో 12 ఏళ్ల తర్వాతనో మళ్ళీ బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వస్తారనమాట బ్లీడింగ్ అవుతుందని. అప్పుడు కూడా మనం స్కానింగ్లో చూసి మోస్ట్ కామన్ అంటే నెలలు ఆగిపోయిన తర్వాత పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్కి మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అవ్వడం, లోపల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎండోమెట్రియం లోపలికి, యూట్రస్ ఇలా ఉంటుంది, యూట్రస్ లోపల ఎండోమెట్రియం అనే లేయర్ నుండి మనకు పీరియడ్ వస్తుంది. సో ఎండోమెట్రియల్ లేయర్లో ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడం వల్ల ఎండోమెట్రైటిస్ అనే ప్రాబ్లం అనమాట. ఇది ఎండోమెట్రియం. ఇందులోపల ఇన్ఫెక్షన్ వెళ్ళినప్పుడు నెలలు ఆగిపోయిన తర్వాత కూడా స్పాటింగ్, బ్లీడింగ్ కనబడే ఛాన్సెస్ ఉంటాయి. ఎండోమెట్రైటిస్ అంటాము దాన్ని. ఎండోమెట్రైటిస్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా చూసేది. సో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనబడినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. బట్ డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. ఇది ఎండోమెట్రైటిస్ ప్రాబ్లమ్ చాలా వెరీ రేర్, అంటే 100 మందిలో ఇలా బ్లీడింగ్ చూసుకుంటే 90% మందికి ఈ ఇన్ఫెక్షన్ల మూలాన వచ్చే బ్లీడింగే ఉంటుంది. ఒక 10% మందిలో ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ బాగా పెరిగిపోయి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలా బాగా థిక్నెస్ ఎక్కువగా ఉంది, ఇన్ఫెక్షన్ లేదు కానీ థిక్నెస్ ఎక్కువగా ఉందన్నప్పుడు ఎండోమెట్రియల్ బయాప్సీ అనే చిన్న టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్లో క్యాన్సర్ వల్ల అయ్యిందా, ఇన్ఫెక్షన్ వల్ల అయ్యిందా, హార్మోన్ ప్రాబ్లం వల్ల అయ్యిందా అనేది క్లారిటీ వస్తుంది. సో 50-60 ఏళ్ళు ఉన్నప్పుడు మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అయినప్పుడు జాగ్రత్తగా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రీజన్ తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే చిన్న ఇన్ఫెక్షనే ఉంటుంది, అమ్మో నాకు క్యాన్సర్ అని భయపడే వాళ్ళు ఉంటారు. కొందరు నిజంగానే క్యాన్సర్ ఉంటుంది, చూయించుకోవాలి, మెడిసిన్ వాడుకోవాలన్నా పట్టించుకొని వాళ్ళు కూడా కొంతమందిని చూస్తున్నా నేను. సో అలా దేనికి భయపడాలి, దేనికి భయపడొద్దు తెలుసుకోవాలి. క్యాన్సర్ అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. క్యాన్సర్ అనగానే భయపడాల్సిన అవసరం కూడా లేదు. క్యాన్సర్కి కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ని మనం గుర్తుపడితే ఈజీగా ఎండోమెట్రియల్ క్యాన్సర్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే వెంటనే నీకు బ్లీడింగ్ ఉంటుంది, వెంటనే టెస్ట్ చేసుకుంటాము, ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టడం అది క్యాన్సర్ కింద కూడా లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. గ్రేడ్ 4 అంటే లేట్ స్టేజ్లో కనుక క్యాన్సర్ని గుర్తుపడితే ఇంకా ఎవ్వరం కూడా ఏమీ చేయలేం. కాబట్టి ఏ క్యాన్సర్ అయినా కూడా ఎర్లీ డిటెక్షన్ చేసుకుంటే అస్సలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అది ఒక క్యాన్సర్ కిందనే లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. అందుకనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎర్లీగా మనం ఏదైనా క్యాన్సర్ని గుర్తుపట్టినాము అంటే అది మన చాలా అదృష్టము. సో అది ఎర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్
ప్రొటెక్ట్ చేయాలంటే మనం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం తెలుసుకొని ఒక అవగాహన ఉంటే మన హెల్త్లు ఖచ్చితంగా మంచిగా ఉంటాయి, లైఫ్ స్పాన్ మనది పెరుగుతుంది. సో ఈ విషయాలన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయని, మీ హెల్త్లు హ్యాపీగా హెల్తీగా మీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.